హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి జరగబోయేటటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్టెడ్గా వచ్చేటటువంటి ఎకనామిక్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనం కొన్ని చూద్దాం. ఎందుకంటే మనకి లాస్ట్ టైం కూడా మీరు చూస్తే ఎకనామిక్ సంబంధించి వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్గా వచ్చాయి. సో దీని మీద చాలామంది అభ్యర్థులు కొంత ఇబ్బందులు కూడా పడ్డారు. సో ఇందులో క్వశ్చన్స్ అనేటటువంటివి మనం ఖచ్చితంగా గెస్ చేయొచ్చు. చాలా క్వశ్చన్స్ బేసిక్గానే వచ్చాయి, కాకపోతే స్టేట్మెంట్స్ లెంగ్తీగా ఉండడం వల్ల చాలామంది క్వశ్చన్స్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్లో చాలా డేటా కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఎక్కువగా ఈ యొక్క డేటా రావడం అనేటటువంటిది కూడా కొంత ఇబ్బందులకు గురి చేసింది. సో మనం ఇందులో భాగంగా ఈరోజు అలాగే రేపు వీలైతే ఎల్లుండి కూడా మ్యాక్సిమం ఎన్ని టాపిక్స్ అయితే నేను కవర్ చేయగలను అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. ఈరోజు దాదాపుగా ఒక 5 నుంచి 6 టాపిక్స్ మీకు కాంప్రహెన్సివ్గా, అంటే టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ చూసుకుంటే ఖచ్చితంగా అటు ఇటుగా ఒక 15 టాపిక్ల వరకు ఈరోజు మనం కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. తక్కువ సమయంలో చేద్దాం, మీకు ఉపయోగపడేటట్టు. సో ముందుగా కనుక మనం చూస్తే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్, గతంలో కూడా దీని మీద మనకి ప్రశ్న ఇచ్చాడు, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అనేటటువంటిది. అయితే జనరల్గా మనం ఏం చదువుతామంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ బహుళ పేదరిక సూచిక అనేటటువంటి చదువుతూ ఉంటాం. అయితే ఈ బహుళ పేదరిక సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో భాగంగా వస్తూ ఉంటుంది. అయితే భారతదేశంలో దీన్ని నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ రాష్ట్రాలకు సంబంధించి ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ని ఇచ్చింది. గతంలో దీని మీద ప్రశ్నలు వచ్చాయి కూడా. ఇది కనుక మీరు చూస్తే సాధారణంగా మనకి మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో హెడ్ కౌంట్ రేషియో అని ఒకటి ఉంటుంది. హెడ్ కౌంట్ రేషియో అంటే ఎంతమంది వ్యక్తులు పేదరికంలో ఉన్నారు అనేది తలలు లెక్క పెడతారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారనుకోండి, ఈ 100 మందిలో 10 మంది పేదరికంలో ఉన్నారనుకోండి, ఈ 10 మందిని లెక్క పెడతారు. ఇగో 10 మంది, దీన్ని హెడ్ కౌంట్ అని అంటారు. ఈ హెడ్ కౌంట్ రేషియోలో లెక్కబెట్టినటువంటి లెక్కల ప్రకారం 2013లో 29% ఉన్నటువంటి ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ అనేటటువంటిది 2022-23 వచ్చేటప్పటికి 11%కి తగ్గింది. అంటే దాదాపుగా 29% నుండి మనకి 11%కి కేవలం 10 సంవత్సరాల్లో దాదాపుగా మనకి పేదరికం అనేటటువంటి తగ్గింది. సో దీని యొక్క లెక్కల ప్రకారం గత 9 సంవత్సరాలలో 25 కోట్ల మంది, దాదాపుగా కరెక్ట్ లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక 24.82 కోట్ల మంది ఈ యొక్క పేదరికంలోంచి బయటపడ్డారనమాట. అయితే భారతదేశంలో పేదరికం అన్ని రాష్ట్రాల్లోనే ఒకేలా ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఒకలా ఉంటుంది, తెలంగాణలో ఒకలా ఉంటుంది, ఇంకొంచెం కేరళలో అయితే తక్కువ పేదరికం ఉంటుంది, ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట. అయితే బేసికల్గా ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో కొన్ని రాష్ట్రాల్లో చాలా వేగంగా పేదరికం తగ్గింది. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా పేదరికం తగ్గిందంటే దాని అర్థం ఏంటి? ఆ రాష్ట్రాల్లో పేదరికం ఎక్కువగా ఉందని. సో ఇలా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆబ్వియస్గా బాగా విపరీతమైన జనాభా ఉండి సో దేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక రాష్ట్రం ఉంది, ఉత్తరప్రదేశ్. దాదాపుగా 22 కోట్ల జనాభా. సో ఈ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, వీటిల్ని మనము బీమారు స్టేట్స్ అని అంటాం. ఇది కూడా ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంది. సో మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఒక స్టేట్మెంట్ని ఈ ఇన్ఫర్మేషన్తో కనుక మీరు ఎలిమినేట్ చేయగలిగితే మీకు ఈజీగా ఆన్సర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. జనరల్గా ఎగ్జామినేషన్లో ఏం జరుగుతుందంటే ఒక క్వశ్చన్లో 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాడు. 4-5 స్టేట్మెంట్స్లో మనకి చాలా స్టేట్మెంట్స్ తెలియకపోవచ్చు, కానీ ఒక స్టేట్మెంట్ మీకున్న నాలెడ్జ్తో కనుక మీరు ఎలిమినేట్ చేయగలిగితే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేసేటటువంటి సందర్భాలు ఉంటాయన్నమాట. సో అలా మీరు చూసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ ఈ 5 రాష్ట్రాల్లో మనకి వేగంగా బహుళ పేదరికం అనేటటువంటి తగ్గింది. సో వీటిని మనం బీమారు స్టేట్స్ అని పిలుస్తాం. అలాగే మనం ఇందులోకి వెళ్తే బేసికల్గా ప్రతి సూచికలోని కూడా కొన్ని ఇండికేటర్స్ అనేటటువంటి ఉంటాయి మనకి. అంటే కొన్ని ప్రామాణికాలు తీసుకొనే మనం పేదరికం లేదా ఏదైనా కూడా ఏ సూచికకైనా మనకి ఇండికేటర్స్ అనేటటువంటి ఉంటాయి. ఈ బహుళ పేదరిక సూచికలో కూడా మనకి 3 ఇండికేటర్స్ ఉన్నాయి. యాక్చువల్గా 3 డైమెన్షన్స్ ఉన్నాయి, 12 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒరిజినల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో 10 ఇండికేటర్స్ ఉన్నాయి, కానీ 2 ఇండికేటర్స్ని భారతదేశం ఎక్స్ట్రాగా కలిపింది. ఈ 2 ఏంటంటే మనకి ఆల్రెడీ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, ఓకే. సో మీకు మొత్తం ఇండికేటర్స్ ఇచ్చాను. ఇంకో బ్యాంక్ అకౌంట్ ఒకటి, మెటర్నల్ మోర్టాలిటీ అని ఉంటుంది ఎక్కడ చూడండి, ఇదిగో ఇది మెటర్నల్ హెల్త్. ఈ 2 ఇండికేటర్స్ని కూడా మనం ఎక్స్ట్రాగా కలిపామన్నమాట. ఒకవేళ ఎగ్జామినేషన్లో కనుక మనకి ఏ 2 ఇండికేటర్స్ని
ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకున్నటువంటి ఇండికేటర్స్ ఆధారంగా కాకుండా అదనంగా తీసుకొచ్చిన ఇండికేటర్స్ ఏంటి అని అడిగితే కనుక ఒకటి బ్యాంక్ అకౌంట్ని కలిపాము, రెండోది మెటర్నల్ హెల్త్ అనేటటువంటిది కలిపాము. వీటి గురించి మనం మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. బట్ బిఫోర్ వీ కమ్ టు దట్, ఇక్కడ చూస్తే కనుక మొత్తంగా మనం 12 ఇండికేటర్లని ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో మనం తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా మనల్ని ప్రశ్నగా అడగచ్చు. అంటే నీతి ఆయోగ్ చేస్తున్నటువంటి ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయని కనుక అడిగితే 12 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇందులో చాలా హయ్యెస్ట్ డిప్రవేషన్ లెవెల్ ఆఫ్ డిప్రవేషన్ అంటే ఏంటి, అత్యధికంగా జనాలను పేదరికంలోకి నెడుతున్నటువంటివి ఏమైనా ఉన్నాయంటే ఇల్లు లేకపోవడం, కుకింగ్ ఫ్యూయల్. సో దీనికి సంబంధించే ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉజ్వల యోజన అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. గ్యాస్ బండలను ఈ ఆడవాళ్ళకి సబ్సిడీతో ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అలాగే చైల్డ్ అండ్ అడోలసెంట్ మోర్టాలిటీ అంటే పిల్లలు 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు చనిపోవడం, అలాగే విద్యుత్తు, బ్యాంక్ అకౌంట్స్, ఇవి లోయెస్ట్ డిప్రైవేషన్ లెవెల్స్లో ఉన్నాయి. సో ఇక్కడ డిప్రైవేషన్ లెవెల్స్ అంటే ఏంటి, పోవర్టీకి సంబంధించి అత్యధికంగా పేదరికంలోకి నెట్టబడుతున్నటువంటి కారణాలు, తక్కువ పేదరికంలోకి నెట్టబడుతున్నటువంటి కారణాలు. సో డెఫినెట్గా ఈ యొక్క పేదరికం అనేటటువంటి అంశము మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో కలిపి చూడాలి. ఎందుకంటే మనకి మొత్తంగా 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి నేను గతంలో కూడా క్లాస్ చేశాను. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటి సుస్థిర అభివృద్ధి లక్ష్యం నో పోవర్టీ అంటే పేదరికాన్ని సమూలంగా నాశనం చేయాలి. సో భారతదేశం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను, భారతదేశమే కాదు ఏ దేశమైనా 2030 కల్లా దీన్ని సాధించాలి. అయితే భారతదేశం ఇప్పుడు వెళ్తున్నటువంటి స్పీడ్లో కనుక చూస్తే ఖచ్చితంగా 2030 కన్నా ముందే ఈ యొక్క పేదరికాన్ని నిర్మూలించేటటువంటి అవకాశం ఉంది అని మనకి ఈ యొక్క రిపోర్ట్ అనేటటువంటి చెప్తుందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ మీరు ఎగ్జామినేషన్లో వాడాలి. అలాగే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్కి సంబంధించి మొట్టమొదటి జాతీయ బహుళ పేదరిక సూచిక అనేటటువంటి దాన్ని 2021లో రిలీజ్ చేశారు. అయితే దీన్ని విడిగా రిలీజ్ చేయకుండా బేసికల్గా ఏం చేశారంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 ఈ డేటాను ఆధారంగా చేసుకొని దీన్ని రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే బహుళ పేదరిక సూచికకి మళ్ళీ సెపరేట్గా డేటా కలెక్ట్ చేయడం ఏముండదు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఉన్నటువంటి డేటాను తీసుకుని ఆ డేటాను ప్రాసెసింగ్ చేసి ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అనేటటువంటిది ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఆ ఇనిషియేటివ్లో తీశారు. ఇది కరెంట్ అఫైర్స్లో మనకి జనరల్గా న్యూస్ పేపర్లు చదివితే తప్ప తెలియదు. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటంటే GIRG, గ్లోబల్ ఇండిసెస్ ఫర్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్, ఈ ఇండెక్స్ పేరు. సో దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరంటే నీతి ఆయోగ్ అనమాట. ఇది బేసికల్గా ఏంటంటే ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నాయి. గ్లోబల్ ఇండిసెస్ ఫర్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్ అంటే దేశంలో సంస్కరణలు తీసుకురావడానికి, జీడిపి వృద్ధి రేటును పెంచడానికి అనేక రకాల సూచికలను మనం ప్రవేశపెట్టాలి. అలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా ఇలాంటి డిఫరెంట్ సూచికల్ని తీసుకురావడం జరిగింది. ఇందులోనే భాగంగా భారతదేశంలో కూడా మనం ఈ సూచికలను తీసుకొచ్చాం. ఇందులో నీతి ఆయోగ్ దీనికి నోడల్ ఏజెన్సీగా పనికొస్తుంది. ఇక్కడ మీకు చూపించినటువంటి ప్రతి సైడు కూడా మీకు క్వశ్చన్ రూపంలో అడిగేటటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ స్లైడ్స్ని తెలుగులో ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేయలేదు, కానీ ఇంగ్లీష్ స్లైడ్ అయితే మాత్రం పీడిఎఫ్గా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు దాన్ని తీసుకొని మళ్ళీ చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ ఇట్. అలాగే ఈ మొత్తం మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ని ఏ మోడల్ ప్రకారం లెక్కిస్తారు అంటే ఆల్కైర్ ఫాస్టర్ విధానము. దీని పేరు ఏంటండి, ఆల్కైర్ ఫాస్టర్ విధానము. ఈ ఆల్కైర్ ఫాస్టర్ విధానం అనేటటువంటిది పేదరికాన్ని లెక్కించడానికి ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతిలో అడ్డంగా నిలువుగా పేదరికాన్ని లెక్కిస్తారు. అడ్డంగా నిలువుగా అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. అడ్డంగా నిలువుగా అంటే ఏంటంటే దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఎంతమందికి పేదరికం ఉంది అంటే 140 కోట్ల మందిలో ఎన్ని కోట్ల మందికి పేదరికం ఉన్నది అనేటటువంటి లెక్కిస్తే ఇది హారిజాంటల్ అవుతుంది. సో దాన్ని మనము ఇన్సిడెన్స్ పోవర్టీ అని అంటాం. అంటే బ్రెత్ అంటే ఇప్పుడు మొత్తం 1వ పర్సన్ నుంచి 140 కోట్ల వ్యక్తికి 140th crore పర్సన్ ఉన్నాడు కదా, ఇందులో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నది అనేటువంటిది లెక్కిస్తే అది ఇన్సిడెన్స్ పోవర్టీ, బ్రెత్ అని అంటాం. అలా కాకుండా డెప్త్ ఆఫ్ ద పోవర్టీ అంటే పోవర్టీలో పేదరికంలో కూడా అత్యంత దారిద్రమైన పేదరికం ఉంటుంది, కొంచెం పర్వాలేదని అనుకునేటటువంటి పేదరికం, పేదరికానికి సంబంధించి మనకి దారిద్ర్య రేఖ అని ఉంటుంది, జస్ట్ దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి పేదరికం, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. బాగా అత్యంత పేదరికంలో కూరుకున్న వ్యక్తులు కూడా ఉంటారు. ఇలా
పేదరికం ఏ ఫామ్లో ఉంది అంటే ఏ రూపంలో ఉన్నది అనేటటువంటిది లెక్కిస్తే దాన్ని ఇంటెన్సిటీ అని అంటారు, డెప్త్ ఆఫ్ పోవర్టీ అని అంటారు అనమాట. సో కాబట్టి ఈ రకంగా ఒక వ్యక్తి తాను అనుభవించేటటువంటి పేదరికం ఏ రకంగా ఉంది సైమల్టేనియస్గా అంటే ఒకేసారి అతను ఎటువంటి ఇబ్బందుల్ని పడుతున్నాడు అనే మెథడాలజీలో కనుక మనం పోవర్టీని కనుక లెక్కిస్తే, పేదరికాన్ని కనుక లెక్కిస్తే దాన్ని ఆల్కైర్ ఫాస్టర్ మెథడ్ అని అంటారు. సో ఇప్పుడు నీతి ఆయోగ్ లెక్కించేటటువంటి ఈ పేదరికం అంతా కూడా ఈ ఆల్కైర్ ఫాస్టర్ విధానంలోనే మనం లెక్కిస్తూ ఉంటాం అనమాట. సో కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా ఇది క్వశ్చన్ రూపంలో వస్తే చాలామంది అభ్యర్థులు ఇది ఎక్కడ చదివి ఉండరు. సో కాబట్టి మీరు ఆన్సర్ పెట్టేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే నేషనల్ ఎంపీఐ మోడల్, ఇప్పుడు ఇందాక నీతి ఆయోగ్ లెక్కిస్తున్నటువంటి ఈ బహుళ పేదరిక సూచిక అనేటటువంటిది ఏదైతే ఉందో దీనికి 3 డైమెన్షన్స్ ఉంటాయని చెప్పాను. 1 ఆరోగ్యము, 2 విద్య, 3 జీవన స్థాయి ప్రమాణాలు. ఈ మూడిటిల్ని మళ్ళా విభజించారు. మొత్తం ఎన్ని 12 రకాలుగా వస్తాయి. ఆ 12 కూడా మీకు కింద ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది న్యూట్రిషన్, అంటే మనం తినేటటువంటి ఆహారము. ఈ ఆహారం ఎలా పడితే అలా తినడం అని కాదనమాట. న్యూట్రిషన్ అంటే మళ్ళీ తీసుకునేటటువంటి ఆహారము కరెక్ట్గా ఉందా లేదా, ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారా లేదా, ఇట్లా పౌష్టిక ఆహారానికి సంబంధించి లెక్క పెడతారు. అందులో మొదటిది న్యూట్రిషన్గా తీసుకుంటారు. 2 చైల్డ్ అండ్ అడాలసెంట్ మోర్టాలిటీ. ఇవి మళ్ళా చైల్డ్ అంటే ఏంటి, 0 నుంచి 5 సంవత్సరాల లోపు చనిపోయేటటువంటి పిల్లల సంఖ్య. అడాలసెంట్ మోర్టాలిటీ అంటే కొంచెం వయసుకు వచ్చినటువంటి పిల్లలు చనిపోయేటటువంటి సంఖ్య అన్నమాట. అలాగే మెటర్నల్ హెల్త్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత తల్లులకి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటిది ఇందులో లెక్కిస్తారు. సో కాబట్టి న్యూట్రిషన్, చైల్డ్ అండ్ అడాలసెంట్ మోర్టాలిటీ, మెటర్నల్ హెల్త్, వాటి వెయిటేజ్లు కూడా నేను మీకు బ్రాకెట్లో ఇచ్చాను. సో కాబట్టి మొత్తంగా హెల్త్ అనేటటువంటి డైమెన్షన్లో మనకు ఉన్నటువంటి ఇండికేటర్స్ ఈ యొక్క 3 ఇండికేటర్స్. అలాగే ఇంక ఎడ్యుకేషన్లో కనుక మీరు చూసుకుంటే సగటున ప్రతి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్ అటెండెన్స్ ఎలా ఉంది అనేటటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని మనం లెక్క పెడతాం అనమాట. ఆ ఇండికేటర్స్ ఇక్కడ మనం తీసుకుంటాం. ఇంకా 3వది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అంటే జీవన స్థాయి ప్రమాణాలు. కుకింగ్ ఫ్యూయల్ ఏది వాడుతున్నారు, కుకింగ్ ఫ్యూయల్ అంటే ఏంటి, మీరు పుల్లల పొయ్యి వాడుతున్నారా, ఇంకోటి వాడుతున్నారా అనేటటువంటిది ఇందులో లెక్క పెడతారు. అలాగే శానిటేషన్ అంటే అక్కడ ప్రతి వ్యక్తి కూడా టాయిలెట్స్ అనేటటువంటి వాటిని ఎలా వాడుతున్నారు, బహిరంగ విసర్జన చేస్తున్నారా లేదా ఇళ్లలో టాయిలెట్స్ ఉంటున్నాయా, వాటికి వాటర్ కనెక్షన్ ఉందా లేదా, త్రాగేటటువంటి నీరు కూడా ఎలా తాగుతున్నారు, మంచిగా ఉండేటటువంటి నీళ్ళు తాగుతున్నారా లేదంటే ఇబ్బంది కలిగించేటటువంటి కంటామినేటెడ్ వాటర్ తాగుతున్నారా. సో పారిశుద్ధ్యం అంశాలకు సంబంధించి 1/21 వెయిటేజ్ అనేటటువంటిది ఇచ్చారు. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది మనకి. ఇది త్రాగునీరు, హౌసింగ్, అలాగే అసెట్స్ అంటే ఇల్లులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆస్తులు, ఇవన్నీ బ్యాంక్ అకౌంట్, ఇలా మొత్తంగా 12 ఇండికేటర్స్ అనేటటువంటి వాటిని తీసుకొని 3 డైమెన్షన్స్లో మనం పట్టించాం. సో మొత్తంగా మీరు ఇక్కడ చూసుకుంటే నీతి ఆయోగ్ ఇస్తున్నటువంటి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ మెథడాలజీలో 3 డైమెన్షన్స్ ఉన్నాయి, 12 ఇండికేటర్లు ఉన్నాయి. ఇందులో కొత్తగా యాడ్ చేసినటువంటి 2 ఇండికేటర్స్, ఒకటి మెటర్నల్ హెల్త్, 2 బ్యాంక్ అకౌంట్. సో కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో బాగా పెర్ఫామ్ చేయండి. సో అక్కడతో ఆ టాపిక్ పూర్తయింది. ఇక 2వ టాపిక్ మనం చూడబోయేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అంటే స్వయం ఉపాధి సంఘాలు. ఈ స్వయం ఉపాధి సంఘాల గురించి మీరు చాలాసార్లు చదివే ఉంటారు. ముఖ్యంగా 1980లో మనకి డ్వాక్రా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. వీటినే డ్వాక్రా సంఘాలని కూడా అంటారు. యాక్చువల్గా డ్వాక్రా వేరు, ఎస్హెచ్జీస్ వేరు. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, ఇది డ్వాక్రా అంటే. వీటిని స్వయం ఉపాధి సంఘాలతో కలిపారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో. అయితే మీరు ఇక్కడ కనుక ఒకసారి చూస్తే లాక్పతి దీదీ స్కీమ్ అని ఈ బీజేపీ వాళ్ళంతా ఈ కొత్త పథకాలు పెడుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే అన్ని హిందీ పేర్లు పెట్టడం అలవాటు. సో లాక్పతి దీదీ స్కీమ్ అంటే ఏంటంటే ఇది మన రాష్ట్రాల్లో కనుక మాట్లాడుకుంటే అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లక్షాధికారులు చేయాలనేటటువంటిది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది జనరల్గా ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు ఈ స్కీము, బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ దిస్ క్వశ్చన్ మే బీ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎందుకు అంటే ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ యొక్క పథకాన్ని 2023లోనే ప్రవేశపెట్టింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వయం ఉపాధి సంఘాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వయం ఉపాధి సంఘాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు సంవత్సరానికి వీళ్ళ యొక్క ఆదాయాన్ని 1 లక్ష రూపాయలకి పెంచడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని లాక్పతి దీదీ స్కీమ్ అని అంటారు. అయితే ఈ స్కీమ్కి రిలేటెడ్ మనకి ఎలా ఉంటుందంటే
స్వయం ఉపాధి సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటిని అభివృద్ధి చేయాలి. అయితే దానికన్నా ముందు లాక్పతి దీదీ స్కీమ్లో ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అని కనుక మీరు చూస్తే స్త్రీ ఆధారిత అభివృద్ధి అనేటటువంటి దాన్ని తీసుకురావాలి. అలాగే ఆడవాళ్ళని తమ కాళ్ళ మీద తామే నిలబడేటట్టుగా కొన్ని రంగాలలో వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఎందులో ఇస్తారు మనకి ట్రైనింగ్? ప్లంబింగ్ యాక్టివిటీస్ అంటే తెలుసు కదా మీకు. ప్లంబింగ్ అంటే ప్లంబర్స్ వస్తారు కదా మన ఇళ్ళకి ఈ గొట్టాలు ఇవన్నీ బాగు చేయడానికి. సో ప్లంబింగ్, అలాగే ఎల్ఈడి బల్బ్ మేకింగు, ఎల్ఈడి బల్బులు తయారు చేయడం, ఆపరేటింగ్ రిపేరింగ్ డ్రోన్స్ని రిపేర్ చేయడం, ఇలాంటి ఇంకా రకరకాల ఆస్పెక్ట్స్లో ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళ ఇళ్ళ నుండే ఈ యొక్క ట్రైనింగ్ పొందిన తర్వాత పనులు చేసుకునేటటువంటి పరిస్థితులను కూడా కల్పిస్తారు. సో తద్వారా ₹1,00,000 వరకు వాళ్ళ ఆదాయాన్ని పెంచాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇది ఎలా చేద్దామని అనుకుంటున్నారు? ఇప్పుడు మన దేశంలో దాదాపుగా 1 కోటికి పైగా స్వయం ఉపాధి సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క స్వయం ఉపాధి సంఘంలో కనీసం 10 నుంచి 20 మంది ఆడవాళ్ళు ఉంటారు. అంటే 20 కోట్ల మంది ఆడవాళ్ళకి సంబంధించినటువంటి డేటా, సమాచారం ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఈ స్వయం ఉపాధి సంఘాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఈ యొక్క స్కీముల్లో మనకి ట్రైనింగ్ అనేటటువంటిది ఇద్దామని ప్రభుత్వం భావిస్తోంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు స్వయం ఉపాధి సంఘాలు అంటే ఏంటి అనే దానిపైన కూడా క్వశ్చన్ వస్తుంది. అంటే మీకు ఇందాక నేను లాక్పతి దీదీ స్కీమ్ గురించి చెప్పాను, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పాను. అందులో ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంది. లేదు ఇందులోంచి కొంచెం డీవియేట్ అయ్యి అదే ప్రశ్నలో మనకి స్వయం ఉపాధి సంఘాల గురించి మరొక ఎడిషనల్ స్టేట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా మీరు చూస్తే స్వయం ఉపాధి సంఘాలు అనేటటువంటివి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలని రూల్ ఏమీ లేదు, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ కమిటీస్ ఇవన్నీ కూడా అంటే ఏంటి? ఆర్థికంగా ఆడవాళ్లను సాధికారత తీసుకురావడానికి ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ కమిటీస్ అన్నమాట ఇవి. అంటే మీకు సింపుల్గా ఎట్లా చెప్పాలంటే ఒక ఆర్థిక పరమైనటువంటి సంస్థలుగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటటువంటి పనిచేస్తాయి. ఇందులో కనీసం 10 నుంచి 20 మంది ఆడవాళ్ళు సమూహంగా ఏర్పడతారు. ఇది వాలంటరీ ఇన్ నేచర్, అంటే ఏ 10 మంది ఉండాలనేటటువంటిది స్వచ్ఛందంగా ఆడవాళ్ళే ముందుకొచ్చి చేసుకునేటటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇందులో కనుక మనం చూస్తే భారతదేశంలో దాదాపుగా 1,20,00,000 స్వయం ఉపాధి సంఘాలు ఉన్నాయండి. అందులో 88% ఆడవాళ్ళే సభ్యత్వంగా ఉన్నారు, అంటే సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ స్వయం ఉపాధి సంఘాలకు బ్యాంకులతో లింకేజ్ పెట్టి ఈ బ్యాంకు నుంచి రుణాలు అనేటటువంటివి ఇస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలు రుణం ఇచ్చారనుకోండి ఒక స్వయం ఉపాధి సంఘానికి. ఒక్కొక్క స్త్రీకి ఈ స్వయం ఉపాధి సంఘంలో ఉన్న సభ్యురాలికి ₹1,00,000 వస్తుంది. ఏ ఒక్కరు కట్టకపోయినా స్వయం ఉపాధి సంఘం మొత్తం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 10 మందిలో ఒకళ్ళు కట్టకపోయినా మిగతా 9 మంది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో అలా గ్రూప్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ని పెట్టి స్వయం ఉపాధి సంఘాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను స్త్రీ సాధికారత వైపు వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా పురోగమించేటటువంటి వైపు ప్రభుత్వం చాలా సానుకూలంగా కొన్ని ప్రోగ్రామ్స్ని తీసుకొస్తుంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2 సమన్వయంతో. దీనికి సంబంధించి భారతదేశంలో స్వయం ఉపాధి సంఘాలకు అనేక ప్రోగ్రామ్స్ వచ్చాయి. 2011లో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేటటువంటిది వచ్చింది. ఇది ఇప్పుడు అడగకపోవచ్చు, ఎందుకంటే 2011 ఎప్పుడో అయిపోయింది కాబట్టి అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, అప్పట్లో వేరే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దే మే నాట్ ఆస్క్ దిస్ క్వశ్చన్. అలాగే స్టార్టప్ విలేజ్ ఆంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ 2016లో వచ్చింది, ఇది కూడా అడగకపోవచ్చు. కానీ ఒకవేళ ఇది ఓల్డ్ క్వశ్చన్గా కనుక మిమ్మల్ని అడిగితే స్వయం ఉపాధి సంఘాల ద్వారా కొత్త కంపెనీలను ఏర్పాటు చేయాలి. ఎక్కడ? స్టార్టప్లను ఏర్పాటు చేయాలి. ఎక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి. అది కూడా వ్యవసాయం కానటువంటి రంగాల్లో చేయాలి. అలాగే మహిళా కిసాన్ సశక్తికరణ్ పరియోజన అనేటటువంటి స్కీమ్, ఇది కూడా 2011లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద సబ్ స్కీమ్గా వచ్చిందనమాట. ఇది కూడా కొంచెం అలాంటిదే. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి సాధికారత తీసుకురావాలి. ఇది కూడా అడిగేటటువంటి అవకాశం లేదు. అడిగే అవకాశం ఉన్న 2 స్కీములు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉమెనియా ఇనిషియేటివ్, ఇది 2019లో వచ్చిందండి. ఇదేంటంటే ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్ అంటే స్త్రీలలో పారిశ్రామికవేత్తలు ఉంటారు. వీళ్ళు స్వయం ఉపాధి సంఘాల్లో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు. వీళ్ళు
ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు గవర్నమెంట్ ఈ మార్కెట్ పోర్టల్ ద్వారా వీళ్ళని ఎంకరేజ్ చేయడం ఈ యొక్క పథకం తాలూకా ముఖ్య ఉద్దేశం. అంటే ఒమానియా ఇనిషియేటివ్ అంటే ఏంటంటే స్త్రీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, స్త్రీల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని కంపెనీలు పెట్టే విధంగా ప్రోత్సహించి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్కి కనెక్ట్ చేసి వీళ్ళకి మార్కెట్ ఇనిషియేటివ్స్ ఇంకా మిగతా విషయాల పట్ల అవగాహన తీసుకొచ్చి వీళ్ళని ఆ ఉమెన్ ఆంట్రప్రీనరల్ పార్ట్నర్షిప్ అంటే స్త్రీలలో పారిశ్రామికవేత్తల యొక్క భాగస్వామ్యాన్ని పెంచేటట్టుగా చేసేటటువంటి ప్రోగ్రామే ఈ ఒమానియా ఇనిషియేటివ్. ఇంకా ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ డ్రోన్స్ టు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇది ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్లోని క్వశ్చన్ అడగలేదండి. సో ఖచ్చితంగా మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ వల్ల అడిగేటటువంటి అవకాశం ఉంది. 2023లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ పట్టుకొచ్చింది. ఏంటంటే మీ అందరికీ తెలుసు ప్రపంచంలో డ్రోన్లు చాలా విపరీతంగా వాడుతున్నారు ఇప్పుడు. సో ప్రతిదానికి కూడా డ్రోన్లు వస్తున్నాయి. రేపొద్దున ఎగరడానికి కూడా డ్రోన్స్ వస్తే ఏం ఇబ్బంది లేదు. మనం కూడా ఎగ్జామ్కి పోయేటప్పుడు హాయిగా ఆటోలు బస్సుల్లో పోకుండా ఎగ్జామ్ సెంటర్కి డ్రోన్లో పోవచ్చు. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి ఖర్చుతో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇదేంటంటే మన దేశంలో ఉన్నటువంటి స్వయం ఉపాధి సంఘాల్లో 15,000 స్వయం ఉపాధి సంఘాలను ముందుగా సెలెక్ట్ చేస్తారు. వీళ్ళకి ఏం చేస్తారంటే అగ్రికల్చర్ పర్పస్ కోసం అంటే వ్యవసాయ పనుల కోసం కొన్ని డ్రోన్లను రెంట్కి ఇస్తారు. అంటే ఇప్పుడు ఏంటి, రైతులు ఈ డ్రోన్లను వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మందులు జల్లడానికో లేదంటే దాన్ని మ్యాపింగ్ తీయడానికో రకరకాలుగా డ్రోన్స్ని వాడతారు వ్యవసాయ రంగంలో. ఈ వ్యవసాయ రంగంలో వాడేటటువంటి డ్రోన్స్ని ఈ స్వయం ఉపాధి సంఘాల ద్వారా అద్దెకిస్తారు. సో ఇది 2023-24 నుండి 2026 వరకు ఈ పథకాన్ని వర్తింపజేసేటట్టుగా మొదలుపెట్టారు. దీని పేరేంటి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ డ్రోన్స్ టు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, దేశంలో ఉన్నటువంటి చాలా స్వయం ఉపాధి సంఘాల్లో ఈ డ్రోన్ల వాడకం అనేటటువంటిది పెరుగుతుంది. తర్వాత ఆ డ్రోన్లు రిపేర్కి వస్తాయి, వీళ్ళ చేత రిపేర్ చేయిస్తారు. అలా టెక్నాలజీ సాంకేతికతను వ్యవసాయ రంగంలో ప్రవేశపెడతారు. ఆడవాళ్ళే ఈ యొక్క డ్రోన్లను అద్దెలకు ఇవ్వడము, వాటిని రిపేర్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళ చేత చేయిస్తారనమాట. ఈ రకంగా లాక్పతి దీదీ స్కీమ్ని కూడా దీంట్లో కలుపుతున్నారు. సో ఈ స్కీమ్ ఖచ్చితంగా ఇప్పటివరకు అడగలేదు కాబట్టి అడిగే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇది తెలంగాణలో కూడా డెఫినెట్గా బాగానే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి అక్కడ మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించి ఈ యొక్క టాపిక్ని అర్థం చేసుకోవచ్చు. ఇందు మీద ఎక్కడి నుంచి అయినా కూడా ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే స్టేట్ ఫినాన్సెస్. సో మీ అందరికీ తెలుసు ఆర్బీఐ దగ్గర కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పులు చేస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల అప్పులను కూడా ఆర్బీఐయే మొత్తంగా చూస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి స్టేట్ ఫినాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ 2023-24 అనేటటువంటి పేరిట ఇటీవల కాలంలో ఆర్బీఐ ఒక వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. దీనికి ఒక థీమ్ కూడా పెట్టారు. ఖచ్చితంగా ఈ థీమ్ మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి రిపోర్ట్స్లో థీమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సాధారణంగా మనకి ఇవి గుర్తుండి సావు. సో కాబట్టి వీటిని మీరు బాగా బట్టి కొట్టుకోవాలి. దీని థీమ్ పేరు ఏంటంటే రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిస్కల్ కెపాసిటీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి రెవెన్యూ డైనమిక్స్, అలాగే విత్త వివరాలు, లేదని అనుకుంటే ఫిస్కల్ కెపాసిటీ, సింపుల్గా చెప్పాలంటే విత్త సామర్థ్యము. సో దీనికి మళ్ళీ తెలుగులోకి మీరు దీన్ని చిలవల పలవలుగా చేసి చదవకండి. ప్రతిదాన్ని తెలుగులోకి మార్చాలంటే కష్టం, అంతే కదా. ఇప్పుడు గబుక్కుని చరవాణి మోగింది అన్నాను అనుకోండి, ఏదో అనుకుంటారు గబుక్కుని మీరు. మిస్డ్ కాల్ని తెలుగులో ఏమని చెప్తాం, అన్నీ అలా చెప్పలేము. సో కాబట్టి ఈ రిపోర్ట్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. థీమ్ ఆఫ్ ద రిపోర్ట్ ఏంటంటే రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిస్కల్ కెపాసిటీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. అయితే ఒకటి ఇది మనకి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. ఇటీవల కాలంలో ఆర్బీఐ పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్ స్టేట్ ఫినాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 23-24లో సంబంధించి థీమ్ ఏమిచ్చాడు అని అడుగుతాడు. డెఫినెట్గా దెర్ ఈజ్ అ ఛాన్స్. ఒకటి. రెండు, ఇందులో భాగంగా క్యాపిటల్ అవుట్లే ఈజ్ బడ్జెటెడ్ టు ఇంక్రీజ్ బై 42.6% to 2.9% జీడిపి. అంటే బేసికల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఆస్తులను సృష్టించేటటువంటి ఖర్చు, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం బడ్జెట్లో. ఇది పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి స్పెషల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా క్యాపిటల్ అవుట్లే అనేటటువంటి దాన్ని 2.9% జీడిపికి పెంచాలి అని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో
వీళ్ళు మూకమ్మడిగా చేసినటువంటి అప్పులు తగ్గాయి అని ఈ యొక్క రిపోర్ట్ చెప్తోంది. ఖచ్చితంగా ఆంధ్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు అప్పుల్లో కొంచెం ముందుకెళ్ళినా మిగతా రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించి అప్పులు తక్కువ చేశాయి అనేటటువంటి అంశాన్ని ఈ రిపోర్ట్ చాలా క్లియర్ కట్గా చెప్పింది. మనం అప్పులను ఎప్పుడు కూడా ఒక నిష్పత్తిలో చెప్తాం. డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి? ఒక సంవత్సరం మనం మొత్తం సంపాదించినటువంటి జీడిపిలో భాగంగా ఎంత అప్పు చేశాము అనేటటువంటిది డెట్ టు జీడిపి రేషియో అని అంటాం. రాష్ట్రాలకు సంబంధించి మార్చి 2021లో ఈ డెట్ టు జీడిపి రేషియో 31% ఉంటే అదే మార్చి 2023కి వచ్చేసేటప్పటికి 27.5%కి తగ్గింది. అంటే ఏంటి? రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పులు 4% తగ్గాయి లేదా 3.5% తగ్గాయి. అలాగే రాష్ట్రాలు అన్నీ కలిసి చేసినటువంటి ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసేటటువంటి అప్పుని విత్త లోటు అని అంటారు లేదా ఆర్థిక లోటు అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది జీడిపికి రేషియోలో కనుక మీరు చూసుకుంటే 2021-20లో 4.1గా ఉన్నది 2021-22 వచ్చేసే నాటికి 2.8%కి తగ్గింది. అంటే ఎగ్జామినేషన్లో ఇంత డీటెయిల్డ్గా క్వశ్చన్ అడగకపోయినా రాష్ట్రాలకు సంబంధించి ఆర్బీఐ ఇచ్చినటువంటి వార్షిక నివేదిక ప్రకారం రాష్ట్రాలు చేసినటువంటి అప్పులు మొత్తంగా తగ్గాయి అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఈ విషయం మీకు గుర్తున్నా ఎక్కడో చోట ఏదో ఒక స్టేట్మెంట్ని మీరు ఎలిమినేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు పాస్ అవ్వాలి అంటే ఒకే ఒక మార్గం. ఫస్ట్ మ్యాథ్స్ మొత్తం చేయాలి. 2 అన్ని బిట్లలో మొత్తం అన్నీ చేసేయాలనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళకండి. ఎలిమినేషన్ పద్ధతిలో మీకు తెలిసినటువంటి బిట్లను ముందుగా ఆన్సర్ చేయండి, తర్వాత మిగతా బిట్స్ వైపు వెళ్ళండి. సో ఓన్లీ వే టు క్లియర్ దిస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజ్ ముందు 20 క్వశ్చన్లో 22 క్వశ్చన్లో మ్యాథ్స్ ఇస్తున్నాడు. 100కి 100% మార్కులు రావాలా, కనీసం 90%. అంటే 20 క్వశ్చన్లు ఇస్తే కనీసం 18 మార్కులు కొట్టేసేయాలి మ్యాథ్స్లో. మిగతావన్నీ కూడా ఎలిమినేషన్ పద్ధతిలో చేస్తేనే మీరు ఆన్సర్స్ ఆ యొక్క ఎగ్జామ్లో మీరు పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా మీరు ఇది చూసుకోండి ఈ యొక్క టాపిక్ని. అలాగే 15వ ఆర్థిక సంఘం 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ రూపంలో మరొక కమిటీని ప్రభుత్వం కూడా నియమించింది. ఈ కమిటీ ఏం చెప్పిందంటే మనకి బేసికల్గా అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి, కేంద్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. సో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలు కలిపినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దీన్ని 60%కి జీడిపిలో అంటే ఇప్పుడు 2023లో కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుంది, 1947లో కూడా ఎంత అప్పు చేస్తుంటాం కదా. ఈ అప్పులన్నీ కలిపితే కంబైన్డ్ డెట్ అవుతుంది మొత్తం అప్పు భారతదేశానికి. అంటే ఎగ్జాంపుల్కి ఈరోజు 10 రూపాయలు అప్పు చేశానండి, నిన్న 10 రూపాయలు అప్పు చేశాను, రేపు 30 రూపాయలు అప్పు చేశాను. ఇది మొత్తం ఎంత? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నిన్న ఫిస్కల్ డెఫిసిట్ 10 రూపాయలు, ఈరోజు ఫిస్కల్ డెఫిసిట్ 10 రూపాయలు, రేపు ఫిస్కల్ డెఫిసిట్ 30 రూపాయలు, కంబైన్డ్ డెట్ ఎంత? 50 రూపాయలు. ఇలా కంబైన్డ్ డెట్ టు జీడిపి రేషియో ఆఫ్ స్టేట్ అండ్ సెంటర్ అంటే రాష్ట్రాలు కేంద్రము కలిసి చేసినటువంటి అప్పులు 2023 నాటికి 60%కి పట్టుకురావాలట. ఇందులో కేంద్రం చేసింది 40% అప్పులు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది 20% అప్పులు. దాంతోపాటు ఎస్కేప్ క్లాజెస్ అని ఒకటి పెట్టారు. అంటే అప్పులను తగ్గించేటటువంటి మార్గాలను సాధారణంగా మనం ఏమంటామంటే ఫిస్కల్ కన్సాలిడేషన్ అనే పదంతో పిలుస్తాం, ఆర్థిక క్రమశిక్షణ. ఈ యొక్క ఫిస్కల్ కన్సాలిడేషన్లో భాగంగా కొన్నిసార్లు అప్పులు తగ్గించలేని పరిస్థితులు వస్తాయి. ఏంటి అవి? నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగిందనుకోండి, అప్పుడు అప్పులు తగ్గించలేం, వెళ్ళిపోతుంది. యుద్ధం వచ్చిందనుకోండి, అప్పుల గురించి ఎవడో ఆలోచించడు. లేదా విపత్తులు వచ్చాయనుకోండి, జాతీయ విపత్తులు, అప్పుడు కూడా అప్పుల గురించి ఆలోచించరు. ఇటువంటి సందర్భాలలో ఈ యొక్క నిబంధనలను పక్కన పెట్టండి, మిగతా సందర్భాల్లో అప్పులను తగ్గించేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పారు. సో ఇది మొత్తంగా మనం అందులో చూసినటువంటి అంశం. సో అలాగే మనము పబ్లిక్ డెట్ ఇది మనం రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ. స్టే ట్యూన్ విత్ దీస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్. విల్ మీట్ టుమారో.